నేలతల్లి పరిరక్షణలో మనమందరం కలిసి భూతాపాన్ని తగ్గించుకుందాం. ఈ ప్రకృతి వ్యవసాయం శ్రీ సుభాష్ పాలేకర్ కృషి విధానాన్ని మనమందరం కలిసి ముందుకు తీసుకువెళదాం. ఈ వేదిక మీద 14 సంవత్సరాల క్రితం రైతు కార్యక్రమ సభలో గురువుగారు శ్రీ సుభాష్ పాలేకర్ గారు నన్ను వేదిక మీదకి పరిచయం చేశారు. 2010 అట్లా ప్రకృతి వ్యవసాయాన్ని నేను విన్నది రెండో చోటు ఇది. రాజమండ్రి మొదటిదైతే రెండో చోటు ఇది పాలేకర్ గారి ద్వారా. గత 3 సంవత్సరాల 4 రోజులుగా ఈ 14 సంవత్సరాల్లో మనం ఏదైనా సాధించాము అంటే ఈ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం నిత్యం ఇవ్వటం జరుగుతుంది. ఇదొక్కటి స్వామి దయ, కరుణ, కృప. మనమందరం కలిసి ఇది 3 సంవత్సరాల, ఈ రోజుతో 4 రోజులు పూర్తయింది. 3 సంవత్సరాల 4 రోజులు. భవిష్యత్తులో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో కూడా ఇదే తరహాలో జరగాలని మీరు నిద్ర లేవగానే ఈ నేల తల్లికి నమస్కరిస్తూ ఇది కోరుకోండి. గుడిని కేంద్రంగా చేసుకుని స్వామివారికి నైవేద్యాలు, భక్తులకు అన్నప్రసాదాలు కనుక జరిగితే భవిష్యత్తులో ఎన్నో వేల గోవులు, నందులు రక్షించబడతాయి. భూమి బాగుపడుతుంది, భూతాపం తగ్గుద్ది, భూగర్భ జలాలు పెరుగుతాయి, రైతు సమాజము సంతోషంగా ఉంటుంది. ఈ సుభాష్ పాలేకర్ కృషిలో ఎస్పీకే అనే ఇప్పుడు ఆయన నామకరణం ఎస్పీకే అని చెబుతున్నారు. దీంట్లో ప్రధానమైంది దేశవాళీ ఆవు, నంది. ఈ ఆవులని భారతదేశంలో ఎక్కువగా రక్షించబడినవి గోరక్షాదళ్. ఆల్ ఇండియా లెవెల్లో ప్రతి రాష్ట్రంలో అర్ధరాత్రి పూట వాహనాల్లో మిర్చి బస్తాలు తొక్కి వేసినట్లుగా ఆవుల్ని తరలిస్తున్నారు. కషాయి వాళ్ళకి అమ్ముతున్నారు. అలాంటి ఆవులని ప్రాణాలు తెగించి ఆ వాహనాల్ని అడ్డుకొని మన రాష్ట్రంలో శ్రీధర్ గారు, కాలు సింగ్ గారు, ఇంకా వాళ్ళ బృందాలు అనేక మంది ఈ ఆవులని సుమారుగా 25,000 ఆవుల్ని వాళ్ళు రక్షించారు ఇప్పటి వరకు. ఇక దేశవ్యాప్తంగా సతీష్ కుమార్ శర్మ గారు చేసే పని చాలా పెద్దది.
ముందుగా శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఎవరైతే 2024 జూన్ నుంచి ప్రకృతి వ్యవసాయం పాలేకర్ గారి వ్యవసాయం మొదలు పెడదాం అనుకుంటున్నారో అలాంటి వారికి ఈ గోవుల్ని ఇవ్వటానికి కూడా శ్రీధర్ గారు ముందుకొచ్చారు. ఈ ఆవులు పాలు ఇవ్వవు. భవిష్యత్తులో మీరు దానికి మంచి ఆహారం అన్నీ అందుబాటులోకి తీసుకొస్తే ఇంటి మందం మీకు పాలు దొరుకుతాయి. పాల కోసం కాకుండా జీవామృతం కోసం ఇది చాలా మంచిది. పాలు ఇవ్వని ఆవు పేడామూత్రంలో ఎక్కువ విలువలు ఉంటాయి. అందుకని ఇలాంటి ఆవుల్ని మీ అందరికీ అందించడానికి, ఎద్దు సేద్యానికి ఎద్దుల్ని అందించడానికి శ్రీధర్ గారు ఇప్పుడు అనేక మందికి ఇచ్చారు. ఇక మీదట కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన భాగ్యనగరంలో ఈ గోశాల ద్వారా ఈ పట్టుకున్న ఆవుల్ని అందరికీ అందిస్తున్నారు. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. జై గోమాత, జై గోవింద. నా పేరు కోటి శ్రీధర్. నేను మన టీటీడీ గో సంరక్షణ మెంబర్, ఆల్ ఇండియా గోరక్ష దళ్ జనరల్ సెక్రటరీ. మేము సుమారు ఒక 14 సంవత్సరాల నుంచి గోరక్ష దళ్ ఈ సంస్థ నడిపిస్తున్నాము. మా ప్రెసిడెంట్ సతీష్ కుమార్ శర్మ అని ఉన్నాడు, ఆల్ ఇండియా ప్రెసిడెంట్. అయినా మా దేశం మొత్తంలో మేము ఏవైతే కబలిలకు ఆవులు వెళ్తుంటాయో, తరలిస్తుంటారో, ఆవులు కానీ నందులు కానీ ఇవన్నీ మేము రాత్రిపూట అడ్డ అవి ఆపి అవి కొయ్యకుండా గోశాలకు తరలిస్తుంటాం ఇవన్నీ. ఇప్పుడు మన దేశంలో సుమారు ఏంటంటే కొన్ని ఇంతకుముందు ఒక 40-50 సంవత్సరాల క్రితం కొన్ని కోట్లాలు ఉంటుండే. ఇప్పుడేమో ఒక 4-5 కోట్లకి వచ్చేసాయి దేశంలో. ఇప్పుడు 60-70 కోట్ల ఆవులు ఉండేటివి 4-5 కోట్లు వచ్చినాయి దేశంలో ఇప్పుడు. అవి ఎట్లా కాపాడాలో మేము ముంగడికి వచ్చి ఇక మా సంస్థ ఉన్నది. ఇంకా కొంతమంది ఇట్లా మన విజయరామ్ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంటాడు. మేము అందరం కలిసి ఆవులు కాపాడుతున్నాము. ఈ ఆవులు కంపల్సరీ ఉన్న ఆవులను మనం కాపాడుకోవాలి. ఇంకొక 4-5 సంవత్సరాలు అయితే ఆవులు మనం పోయి జూ పార్కులలో చూడవలసి వస్తుంది. మీరు దయచేసి రోడ్ల మీద వెళ్తేప్పుడు ఆవులు మన ఈ కథలో మన కసేవలకి వెళ్తేప్పుడు ఆపొచ్చి మీరు కూడా 100 ఫోన్ చేసి పోలీసులను పిలిపించి, అది చట్ట ప్రకారం కొన్ని సెక్షన్లు ఉంటాయి, మేము ఇస్తాం. మేము ఆ సెక్షన్లు పెట్టి గోశాలకు తరలిస్తారు పోలీసు వాళ్ళు. జై గోమాత. సతీష్ కుమార్ గారిని వేదిక మీదకి రావాలని ఆహ్వానిస్తున్నాము. ఈయన పంజాబ్ నుంచి ఆల్ ఇండియా లెవెల్లో ఈయన గోరక్షా దళ్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. గతంలో ఇక్కడ జరిగిన కార్యక్రమాలకు కూడా ఇక్కడికి రావటం జరిగింది. ఆయన్ని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. हरे कृष्णा। सभी पंडाल में बैठे किसान भाई, गोरक्षक भाई, सभी को मेरा प्रणाम। गाय शास्त्रों में कहा है सबसे उत्तम है। अगर हमारे देश में गाय का किसी ने उत्तम उपयोग किया है वो है विजय राम जी, जिन्होंने गाय के गोबर का उत्तम उपयोग किया, मूत्र का उत्तम उपयोग किया, दूध का उत्तम उपयोग किया। गाय सिर्फ कसाई से पकड़कर गौशाला पहुंचाने से नहीं बचती अगर गाय का उत्तम उपयोग ना किया जाए। हमारे पंजाब में जितना पूरे देश में किसी स्टेट में कैंसर नहीं हुआ जितना हमारे पंजाब स्टेट में लोगों को कैंसर है। उसका सबसे बड़ा कारण मैं आपको बताना चाहूँगा, अमेरिका ने हमारे देश को बर्बाद करने के लिए आज से 40-45 साल पहले उन्होंने एक बैठक रखी। उसमें उन्होंने प्लानिंग की
भी हिंदुस्तान को बर्बाद कैसे किया जाए। तो सबसे पहले उन्होंने हिंदुस्तान किस बिजनेस पर आधारित है इसका पता किया। जब उन्हें पता चला भी जो हिंदुस्तान है वो खेती पे आधारित है, तो उन्होंने हमारी खेती को ख़त्म करने की प्लानिंग की। कैसी प्लानिंग की? उनको पता चला खेती बैल से होती है, बैल को कैसे ख़त्म किया जाए। तो उन्होंने HF नस्ल की गाय हिंदुस्तान में भेज दी, जिसका 20, 25, 30 लीटर दूध के लालचवश होकर किसानों ने उसे पाल लिया। उसका नतीजा क्या हुआ? उसके बछड़ा जो हुआ, जर्सी बछड़ा हुआ, जो खेती नहीं करता, किसी काम का नहीं है, उसने क्या किया? हमारा देसी बैल खत्म। जितने बैल कसाई खाने में कत्ल नहीं हुए, इतने बैल ये जर्सी नस्ल ने ख़त्म कर दिए। उसका जब ये बैल ख़त्म हुआ, उससे खेती बैल से ख़त्म हो गई। उन्होंने साथ के साथ हमारे देश में ट्रैक्टर भेज दिया। ट्रैक्टर आ गया तो देसी बैल ख़त्म होने से हमारी खाद ख़त्म हो गई। जो देसी खाद गोबर से खेत में डाला करते थे वो ख़त्म हो गई। तो उन्होंने साथ के साथ हिंदुस्तान में यूरिया भेज दिया। उससे क्या नुकसान हुआ? हमारे जो पंजाब के अंदर हर चौथे 5 में इंसान को कैंसर हो गया। तो वैज्ञानिक आए, उन्होंने खेत की रिसर्च की, कैंसर क्यों हुआ। तो उसकी मिट्टी लेकर के जब रिसर्च हुई तो उसमें देखा नाइट्रोजन की डेफिशिएंसी आ गई है, नाइट्रोजन की कमी हो गई है। तो उस कमी के कारण जो उसमें बीजा गया, फसल बीजी गई, धान बीजा गया, उसमें भी वो कमी आ गई। उसको खाने से शरीर के अंदर कमी आ गई तो उससे कैंसर हो गया। मेरे भाइयों, ये सारा षड्यंत्र के तहत हमारे देश में हमें ख़त्म करने के लिए ये सारी प्लानिंग हुई। हमारी जो धरती है, भूमि है, वो आज जहर, इतना जहर बढ़ गया है भाई कुछ सालों बाद वो बंजर हो जाएगी और यहाँ पर अकाल पड़ेगा। इस चीज को देखते हुए हमारे विजय राम जी ने ऐसा एक कार्य शुरू किया, उत्तम कार्य। हमारे देश में अगर कोई उत्तम कार्य है, सबसे बड़ा उत्तम कार्य यही है भी हम दोबारा पुराने समय में जैसे खेती होती थी, गाय के गोबर से, गाय के मूत्र से दोबारा खेती की जाए, ताकि हमारी जो धरती है वो बच जाए। धरती हमारी माँ है, गाय हमारी माँ है। इन दोनों को खत्म करने की कोशिश की जा रही है और इसको बचाने के लिए जो बीड़ा विजय राम जी ने उठाया है, हमारे देश का पूरा गौरक्षा दल इनके साथ है। हमारे जो देश में गोरक्षक हैं वो सिर्फ गाय को कसाई से बचाने का काम करते हैं। जो विजय राम जी हैं, उस बची हुई गाय का उपयोग करके हमारी मानवता को बचाने का कार्य कर रहे हैं, जो बहुत बड़ा कार्य है। मैं इनको इस कार्य के लिए बहुत बहुत मुबारकबाद देता हूं
और हमारे संगठन ने ये भी फैसला किया है विजय राम जी को आंध्र प्रदेश का गोरक्षा दल का अध्यक्ष नियुक्त किया जा रहा है, ताकि ये हमारे हर गोरक्षक को अपने वाला जो इनका कार्य है उनको भी समझाएं। हमारे जो गोरक्षक हैं, गाय को जो बचाने वाले हैं कसाई से, वो भी घर घर में जाकर के गाय के उत्तम उपयोग से क्या लाभ होता है वो जाकर के बताएं। ये बहुत ही सुंदर और उत्तम कार्य है। हमारा ऐसे गोरक्षकों के आगे सर मस्तक होता है। ऐसे विजय राम पूरे देश के घर घर में पैदा होने चाहिए, ताकि दोबारा फिर हमारा देश सोने की चिड़िया बन सके। अंत में मैं फिर एक बार जो ये इन्होंने कार्य रखा है इसके लिए मैं मुबारकबाद देता हूँ, और मुझे मौका दिया यहाँ आकर के सभी के दर्शन करने का, इसके लिए भी बहुत बहुत धन्यवाद। जय गौ माता, जय श्री राम। सतीश जी, आपको बहुत बहुत धन्यवाद आने के लिए। प्रणाम। విజయరామ్ గారిని ఆంధ్రప్రదేశ్ గోరక్షక్ దల్ ప్రెసిడెంట్గా నియమించారు. సతీష్ కుమార్ శర్మ గారు దేశ గోరక్షక్ దల్ ప్రెసిడెంట్ గారు. ఇది నిజంగా శుభదినం చెప్పాలంటే. మనందరం గోమాతని, గోతల్లిని రోజు పూజిస్తుంటాం. ఆ తల్లి కష్టంలో ఉన్నప్పుడు, ఆ తల్లి కన్నీరు కారుస్తున్నప్పుడు ఆ కన్నీరు తుడవడానికి గోపుత్రులను ఎత్తుక్కోవడం అనేది, ఈ వేదిక పైన వారికి ఆ గౌరవం దక్కడం, ఆ రక్షణ బాధ్యత దక్కడం అనేది, అది చూడడం అనేది మనందరికీ సౌభాగ్యంగా అనుకుంటున్నాం. మీరందరూ కరతాళ ధ్వనులతో వారిని మరొక్కసారి గట్టిగా మీ అభిమానాన్ని తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై గోమాత, జై గోమాత, జై గోమాత. విజయరామ్ గారిని, సతీష్ శర్మ గారిని సన్మానించవలసిందిగా కోరుకుంటున్నాను. సతీష్ శర్మ మన భారతదేశంలో ఒక 4-5 లక్షల ఆవుల దాకా కాపాడిన మెయిన్ ఈయన అండర్లో మేము పనిచేస్తాం. ఇప్పుడు 4 నుంచి 5 లక్షల ఆవులు కాపాడి నేను ఇప్పటిదాకా దేశంలో. 3 సంవత్సరాలు గోమాత దగ్గర జైల్లో 3 సంవత్సరాలు. అయితే ఆయన చాలా ఉన్నాయి స్టోరీలు. ఆయన అక్కడ చేస్తున్నాం, మేము ఇక్కడ చేస్తున్నాం. ఆయన ఆశీర్వాదం మాకుంది. మాకు విజయవాడ సార్ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ అనేది గోరక్షదలకు చాలా సంతోషం ఉంది. మేము ఇంకా చాలా ఆవులు కాపాడుతాం. మాకు సార్ వచ్చినందుకు చాలా బలం వచ్చింది. ఇప్పుడు ఆవులు కాపాడుతాము, రైతులకు ఇస్తాం, ప్రకృతి వ్యవసాయం రైతులకు ఇస్తుంటాం. మేము మీ అందరి ఆశీర్వాదం కూడా మాకు ఉండాలి. జై గోమాత. నా పేరు కోటి శ్రీధర్. నా ఫోన్ నంబరు 70-320-388-14. ఇది ఆ గోవిందుడి సన్నిధిలో, ఆ గోపాలుడి సన్నిధిలో గోమాతను కాపాడే ఆ సంరక్షకులకు, ఆ రక్షకులకు ఓ గౌరవం,
మన కళ్ళ ముందరగా జరగడం అనేది, అది చూడడం అనేది మన అదృష్టం. సో విజయరామ్ గారికి మైకు ఇస్తున్నాను, వారు మధురవచనాలు చెప్తారని. సతీష్ కుమార్ శర్మ గారు ఎన్నో ఏళ్ళగా ఇన్ని లక్షల ఆవుల్ని కాపాడటం అనేది ఎంత త్యాగం చేశారు. ఆయన ఇంట్లో కన్నా వీధిలోనే గడిపితేనే ఇది జరిగింది. అంతే, ఇన్ని త్యాగాలు చేసి మన ముందుకు ఇన్ని ఆవులు తీసుకొచ్చారు. పాలేకర్ గారు లాంటి వాళ్ళు జ్ఞానాన్ని అందించారు. రాజీవ్ దీక్షిత్ గారు ఎన్నో స్కూల్స్కి తిరిగి ఎంతో అవగాహన సదస్సులు నిర్వహించారు. వీళ్ళందరి త్యాగాలని అర్థం చేసుకుని భగవంతుడు ఆ ఏడుకొండల స్వామి కరుణతో స్వామివారికి నైవేద్యం తీసుకుంటున్నారు అంటే దీని సంకేతాలు ఏంటంటే భవిష్యత్తులో ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో గోవు పాత్ర, నంది పాత్ర వెలకట్టలేనిదిగా గుర్తింపు పొందే రోజు బహు దగ్గరలోనే ఉన్నది. ఇవన్నీ కూడా మనకు చూస్తుంటే మంచి రోజులు వస్తున్నాయని. 2024 తొలకరికి రేపు వచ్చే జూన్లో వ్యవసాయం, సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం ఖచ్చితంగా మొదలు పెడతాము అని ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి. సరిగ్గా ఎత్తాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 40 48 42 43 44 45 46. सतीश जी अभी हाथ उठाया ये लोग. जून मास से ये लोग खेती का काम, गाय से खेती का काम करने के लिए तैयार है. మీలో ఇలాంటి ఆవుల్ని, పాలు ఇవ్వని ఆవులని సాకాలి, ఆ పేడామూత్రం గొప్పదని రాజీవ్ దీక్షిత్ గారు, శ్రీ సుభాష్ పాలేకర్ గారు పదే పదే చెప్తారు. ఇవి మన నాటు ఆవులు. ఇవి ఒరిస్సా ప్రాంతాల నుంచి ఎక్కువ మన రాష్ట్రానికి వస్తున్నాయి. పొట్టి ఆవులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఆవులు చప్పరించేశారు. ఇప్పుడు ఒరిస్సా నుంచి వస్తున్నాయి ఆవులు. వ్యవసాయానికి శ్రేష్టం. ఈ ఆవులు, నందులు సేద్యానికి బాగా పనికొస్తాయి. ఈ ఆవులు ఎంతమందికి కావాలి అది కూడా చేతులు ఎత్తితే ఆ ఆవులు కూడా మీకు అందిస్తాం. ఇలా ఆవులు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నందులు కావాల్సిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31. 32 गाय ऐसा गाय लेने के लिए तैयार है. स्लॉटर हाउस को जो जाता गाय वो लेने के लिए 32 आदमी हाथ उठाया. हाँ, మీకు जो गाय का घर है वो गौशाला नहीं, वो किसान का घर है. अगर किसान के घर गाय आ गई तभी जाकर के गाय बचेगी. मेरा एक एक्सपीरियंस है, पंजाब में और हरियाणा में मेरे को ज़्यादा मालूम है, बहुत ज़्यादा किसान लोग खुदकशी करते हैं कर्जे में दब करके. तो मैंने आज तक ऐसा किसान कभी खुदकशी करते नहीं देखा. जिसके घर गाय है और जिसके घर बैल है उस किसान ने
कभी भी आज तक खुदकशी नहीं की। अगर खुदकशी की है तो बड़े बड़े किसानों ने, जिसके पास 100-100 एकड़, 200-200 एकड़, 400-400 एकड़, 4-4 ट्रैक्टर, 8-8 मशीनें, उन लोगों ने खुदकशी करी है। पर जिसके घर गाय माता है, देसी गौ माता है या बैल है, उसने कभी खुदकशी नहीं की। जिसके घर आज भी गौ माता है, उसके घर शांति रहता है, कभी झगड़ा नहीं होता, सुखी रहते हैं, उसको किसी भी चीज़ की कमी नहीं आती। ऐसा हमारा बहुत समय से एक्सपीरियंस है। तो मेरी सभी किसानों से यही बेनती है, अगर आप सड़क से, मेरे गुरु कहा करते थे, जिस किसी पर कर्जा चढ़ गया, बहुत ज़्यादा परेशान है, दुखी है, पैसा नहीं है, धन दौलत नहीं है, मरने के लिए तैयार बैठे हैं, तो उनको एक सड़क से उठा करके बछड़ी दे दिया करते थे, बूढ़ी गाय दे दिया करते थे। तो वो 5-7 महीने में संपन्न हो जाता था, उसका सारा कर्जा उतर जाता था। तो वो किसी भी बात की उसकी कमी नहीं रहती थी। मैंने अपने गुरु को ऐसा करते बहुत बार देखा था। पिछले दिन ही मैं गुजरात में था, एक मुझे किसान मिला MP का, बहुत ज़्यादा दुखी था, घर में क्लेश था, कर्जा चढ़ा हुआ था। तो वो मेरे पास मेरे रूम में ठहरा था। तो मैंने उसको कहा, एक गाय जो लावारिस घूम रही है सड़कों पे, दूध के लालच के लिए नहीं, सेवा के लिए, एक तो उसके गोबर मूत्र को खेत में यूज करना, दूसरा आप एक मेरे कहने से एक गाय अपने खूंटे पे बांध लो और फिर मुझे बताना। वो 1 साल बाद मुझे अभी पीछे किसी प्रोग्राम में, दिल्ली में प्रोग्राम था, वो मिला। तो वो मेरे पैरों में गिर गया। तो वो कह रहा, प्रधान जी आपने मेरी किस्मत बदल दी, मैंने एक गाय उठा के घर पे रखी, तो आज मेरे घर का सारा क्लेश खत्म हो गया, जो मैंने कर्जा देना था वो कर्जा उतर गया, और हम सारा परिवार बड़े मिलजुल करके खुशी से रहते हैं। तो मुझे बहुत प्रसन्नता हुई। अगर हम अपने गुरुओं के कहने पे चलेंगे, भगवान के, जो भगवान ने जन्म ही गाय के लिए लिया, भगवान गाय चराने के लिए पैदा हुए, अगर हम गाय से दूर होंगे तो हम दुखी तो रहेंगे। इसलिए हमें सभी को अगर सुखी रहना है इस संसार में, गाय से जुड़ना पड़ेगा, तभी हम सुखी रह सकेंगे। जय